ఇప్పుడు నేను తెలుసా ఏంటి తను నన్ను లవ్ చేస్తోంది. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. ఈ వీడియో 3 మూవీ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. మీకైతే సింపుల్గా ఈ వీడియోనే 3 మూవీ నుంచి అయితే తీసుకున్నాను. చాలా అంటే బాగుంటుంది అనమాట ఈ వీడియో. మీ ఫొటోస్ అయితే మీ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో తప్పకుండా ఎడిట్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో అంటే చాలా ఫీల్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని అలానే ఇన్స్టా అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినట్లయితే మనకైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రూప్ 4 అని కనబడుతుంది కదా. ఇక్కడ గ్రూప్ 4 అని కనబడుతుంది. ఆ గ్రూప్ 4 పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫాంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఒక ఫాంట్ కనబడుతుంది. ఆ ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన మీకు ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది, దాన్ని అయితే ట్యాప్ చేసుకుని మనకి ఇక్కడ ఫాంట్స్ అయితే వస్తాయి. ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసారంటే సింపుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మళ్ళీ కింద సేమ్ ప్రాసెస్, ఏ ఫోటో కావాలో ఏది కావాలో అది పెట్టుకొని అయితే సింపుల్గా వీడియోని అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఫాంట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎలా యాడ్ చేసుకొని తెలియకపోతే ఆ వీడియో చేశాను, ఒక వీడియో, ఆ వీడియో అయితే చూసి అయితే చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆ వీడియోని చూసి అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాంట్ యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ చూసారు కదా, సింపుల్గా అయితే నైస్గా అయితే వచ్చింది అనమాట. ఇలానే మొత్తం మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ కనబడుతున్నాయి, గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ టెక్స్ట్ ట్యాప్ చేసుకొని మొత్తం ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి ఇంకో ఫాంట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మంచి ఫీల్ ఉంటుంది చేసేటప్పుడు, మనం చూసేటప్పుడు చాలా ఫీల్గా ఉంటుంది. ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్ని యాడ్ చేసుకున్నాక కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి కదా. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ కనబడుతుంది. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది. ఆ స్టార్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ గ్యాలరీలో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. చూసుకున్నట్లయితే ఫోటో యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ కూడా మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ కనబడతాయి ఫాంట్, మొత్తం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇలా మొత్తం మీరైతే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక మీరైతే వీడియో అయితే కంప్లీట్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ టెక్స్ట్ అయితే ఇచ్చుంటాను. ఇక్కడ మీకు డైరెక్ట్ ఇచ్చినా కానీ ఫాంట్ అయితే మిస్సింగ్ వస్తుంది, మీరే అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎలా అని డౌట్ వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా ఒక వీడియో లింక్ అయితే మీకు అయితే సెండ్ చేస్తాను. ఆ వీడియోని చూసి అయితే చేసుకోండి. ఫాంట్ అండ్ వీడియోని ఫోటో కావాలి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఫోటో అనేది యాడ్ అయిపోతే ఇలా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నెక్స్ట్ ఫోటో కనబడుతుంది కదా, మొత్తం ఇంకో ఫోటో మిస్ అయింది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీలో ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే పైన రైట్ సైడ్లో సింపుల్ యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలానే మొత్తం ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని ఫొటోస్ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్లోకి వెళ్ళి మొత్తం ఫొటోస్ అన్నీ మీరైతే రిప్లేస్మెంట్ పెట్టుకుంటే సింపుల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు జూమ్ అయితే కొంచెం ఫింగర్స్ అయితే జూమ్ అవుట్ చేసుకొని కొంచెం తగ్గిస్తే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా బాగా వస్తుంది అనమాట. వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాలి. అన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, 4, 5, 6, 7 ఫొటోస్ అయితే ఉన్నాయి. 7 ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను చెప్పా కదా ఎలా రీప్లేస్మెంట్ చేయాలో. ఆ వీడియో పైన ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మన కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంటుంది. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కానీ ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది. ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. సింపుల్గా మీరు కొంచెం జూమ్ అయితే తగ్గించుకుంటే ఫింగర్స్ సెట్ అయితే అయిపోతుంది. సింపుల్గా ఫోటో అనేది అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుంటే మనకు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే
యాడ్ అయితే అయిపోతుంది. సింపుల్గా వీడియో అనేది అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. ఫాంట్ యాడ్ చేసుకుంటే వీడియో కంప్లీట్ అయిపోతుంది. మనకి కొంచెం బ్యాక్ వచ్చి పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా పైన, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఎంత హెచ్డీఎల్ కావాలో అంత హెచ్డీఎల్ పెట్టుకొని సింపుల్గా ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.